హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు అందరూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారండి వీళ్ళంతా. లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే ఈ 5 సంవత్సరాలది ఒక యువగళంతో లెఫ్ట్ లెగ్ తో తంతే 90,000 మెజార్టీతో గెలిచాడు. మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. రాసి పెట్టుకోండి, భవిష్యత్ చీఫ్ మినిస్టర్ అతను. భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి ఓ పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు, వీళ్ళు ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ళు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి? బికాస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. దాని మీద మీదైన కామెంట్ ఏంటి? ఏమంటే హైదరాబాద్ బేస్డ్ ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. అదొకే యూట్యూబ్ పెట్టి ఉపయోగం దాంతో విషయం చెప్పాలని ట్రై చేస్తారు, తీసుకెళ్లి ముడ్డు బావలు నూగుతారు నిజం ఇదే అని చెప్పి. కాదు, ఈ విషయంతో మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది చెప్పండి ఫస్ట్. అంటే మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు, విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది, ఏం సంబంధం ఉండదు కదా. ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా. ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రభుత్వం విమర్శండి, తప్పు చేసిందా, ఇదిగోండి పలాని తప్పుడు సాక్ష్యాధారాలతో ఇది చూపించండి. ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్నారు. అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా, ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు. 2004 వరకు ఇక్కడే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఫర్నిచర్ తీసిపోయాం అలా. 2014 నుంచి 19 వరకు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయావని ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు రా సాయి తీసుకెళ్లారు? సారీ చిన్నోడు వెళ్ళి, నాకన్నా నువ్వేం పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి? వద్దు, నీ బిడ్డలకు మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి. గుర్తుపెట్టుకో, నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చెయ్యి. నేను చాలా మూతంతా మొహంతా తిప్పుకుంటా తెలుగు భాషని అన్ని అష్టవంకర్లు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారనుకుంటున్నారా? నమ్మలేదు కదా. ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు అయినా సిగ్గులేదు, ఎందుకంటే వాడు కవర్ పంపడం మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి. అది కదా వీడి ఇన్కమ్ అంతా పోయింది అక్కడ కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కడుపులు కొట్టారంటారు. అంతే కదా మరి. ఇప్పుడు చూడండి వీళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి. జనం అదే ఒక్కడే పట్టుమని 10,000 కూడా దాటలేదు ఏ వ్యూస్, ఏ వీడియో పెట్టినా. అది పబ్లిక్ వ్యూయింగ్ కదా, తెలిసిపోతుంది అందరికి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఫస్ట్ థింగ్, ఒక కులం మీద పిచ్చి ప్రేమ, ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడు మంచిది కాదు వ్యవస్థకి. ఇప్పుడు అన్నిటినీ కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు. అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం. ఏ కులమైనా సరే. ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం. మీరైనా నేనైనా అందరూ అంతే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అన్ని కులాల పన్నులు కడితేనే కదా. కులం ఏంట్రా బాబు? దాన్ని ఒకదాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసండి. ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి 2 స్ట్రైట్ మాటలు మాట్లాడి 200 వంకరల మాటలు మాట్లాడతాడు. ఈ వయసు ఏంటి సార్ మీది? నిన్నెవరో ఒక ఆవిడ వీడియో కూడా పెట్టారు. అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదులు. అతను ఏమన్నాడు తెలుసా? మీకు ఒకటి చెప్తానండి. ఇంకొకటి విషయం అంటే ఇప్పుడు ఇతనికి అర్బన్లా ఉందనుకుంటున్నారు. అది మీరు అందరు నన్ను తిడుతున్నారు. ఏడా మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటండి ఎలా మాడతారు? ఒకసారి పల్లెటూరు వచ్చి చూడండి సార్ ఎంత ఉందో. దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూరులో కూడా. సార్ మీకు పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, నిజం మాట్లాడండి సార్, నిజాయితీగా మాట్లాడాలనుకుంటే. మీరే వానప్రస్థంలో ఉన్నాను, నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు. కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? ఇది భావితరాలు భవిష్యత్తు అండి. మీరు పోతారు, మీ తర్వాత మేము పోతాం. మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి. కుళ్ళి చచ్చే సావు మనకు వద్దు సార్. ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు, ఒళ్ళంతా విషం ఆయనకి, రవి గారికి ఒళ్ళంతా ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎట్టకారం విషం. వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు. ఎందుకు సార్? పాస్ట్ వీడియోలు మొత్తం తీసి చూడండి. అంత విషయం ఎందుకు అంటున్నాను? ఏంటి నువ్వేనా ఆపగలవా? నేనేమన్నా ఆపగలనా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఆగుద్దా? లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా.
మీరు చెడ్డ అవడం తప్పితే దానివల్ల ఒరిగేదేం లేదు. ఏంటి రవి గారికి ఒరిగేదేంటి? వారి వయసు ఎంత? వారు ఎక్కడ పనిచేశారు? ఎటువంటి కమ్యూనిస్టు భావాలతో పనిచేసి చివరికి 2004 నుంచి ఒక్కసారి మీ జర్నలిజం, మీ వ్యూ ఒక్కసారి చూసుకోండి. మీ మనవాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు. మీ బిడ్డలను అడగండి, చెప్తారు వాళ్ళు. ఎవరి కోసం సార్?